పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరొకసారి రీతిగా ఈ అనుదిన ప్రార్థనలో ఈరోజు మీ ముందుకు రావడానికి దేవుడు చూపినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతిస్తూ ఉన్నాను. మరి అనుదిన ప్రార్థన ద్వారా దేవుడు జరిగిస్తున్నటువంటి అనేకమైనటువంటి క్షేమాభివృద్ధికరమైన కార్యక్రమాలు ఉన్నాయి. అందులో ఒకటి మనము ఆయన సన్నిధిలో గడిపినటువంటి గడియలు చాలా ప్రాముఖ్యమని. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని దావీదు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డారా, మరి ఆయన సన్నిధానంలో ఈ రీతి గడపడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి తమ్ముడు డోలకు వాయించే తమ్ముడు లేడు, యాక్చువల్గా కొంత కార్యక్రమం నిమిత్తమై వెళ్ళాడు. కాబట్టి మనము ఒక చిన్న పాట పాడుకొని దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయము లేదు. నా జీవిత యాత్రలో ఈ లోక నటనాశాలన్నీయు తరిగిపోవుచుండగా, ఈ లోక నటన ఆశాలన్నీయు తరిగిపోవుచుండగా, మారాని నీ వాగ్దానములే, మారాని నీ వాగ్దానములే నేనమ్మి సాగేదను, నేనమ్మి సాగేదను. నా జీవిత యాత్రలో పలువిధ శోధన కష్టములు ఆవరించుచుండగా, పలువిధ శోధన కష్టములు ఆవరించుచుండగా, కలత చెందుచున్న నా హృదయమును, కలత చెందుచున్న నా హృదయమును కదలాక కాపాడుము. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయము లేదు. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నీదు కుడి హస్తములో నిత్యముండా, నీదు కుడి హస్తములో నిత్యముండా, నాకు సుఖక్షేమమేగా. యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం.
ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి ఒక చిన్న మాట చదువుకొని మనము కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకను ప్రకటించుచున్న ఎడల ఇప్పటికీ హింసింపబడనేలా ఆ పక్షమున సిలువ విషయమైనటువంటి అభ్యంతరము తీసివేయబడును కదా. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని మీద అనేకమైనటువంటి ఆరోపణలు తను జీవించిన కాలంలో వచ్చాయి. అది మనము ఫస్ట్ ఆయన చరిత్ర అనేటటువంటిది అవసరం. నేపథ్యముగా అపోస్తలుడైన పౌలు భక్తుని మీద ఎటువంటి వైఖరి అలనాటి ప్రజలు కలిగి ఉన్నారనేది మనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలంతా కూడా ఆయన మీద ఆనాటి ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం గురించి ఆయన అనేక సార్లు మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఏమంటాడంటే 10వ అధ్యాయంలో 2వ వచనములో, శరీర ప్రకారము నడుచుకొని వారమని మమ్మను గూర్చి కొందరు అనుకొనుచున్నారు కాదా అన్నాడు. అంటే పౌలు విషయంలో మొదట శిష్యులు అనేక అభ్యంతరాలు లేవనెత్తినారు. శిష్యులు కూడా మొదట ఆయనను చేరదీసిన వారు కాదు. శిష్యుల్లో మొదట అలజడి రేగింది పౌలు వచ్చినప్పుడు. నమ్మలేరు ఆయన శిష్యుడని నమ్మక అనేటటువంటి మాటలు మనం చూస్తాం. అదే రీతిగా కొంత దూరమైన పరిచయం నమ్మకంగా ముందుకు వెళ్ళిన సమయంలో ఆయన శరీర ప్రకారము నడుచుకొని వాడని కొందరు అనుకున్నారు. ఎవరి గురించి అంటే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని గురించి. అంటే శరీర ప్రకారంగా అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు మనం ఉన్నటువంటి దినాలలో శరీర ప్రకారంగా జీవించడం అంటే ఒక వ్యక్తి వ్యభిచారానికి బానిసైనా, త్రాగుడుకు బానిసైనా, లోక వ్యసనాలకు బానిస అయిపోతే మనం ఏమంటాం? ఈ వ్యక్తి శరీరానుసారంగా. ఇప్పుడు జాన్ పాల్ అనేటటువంటి ఒక మూర్ఖుడు మాట్లాడుతున్నాడు ప్రవీణ్ పగడాల గారి గురించి. నిజంగా ప్రతి మనిషిలో కొన్ని బలహీనతలు ఉంటాయండి. మరి వాన్లో ఏం బలహీనత ఉందో కూడా వాడు చెప్పాల్సింది. దరిద్రుడు వాన్లో ఉన్న బలహీనత చెప్పలేవాడు. వాడు వ్యభిచార, దొంగన, మోసగాడ, అబద్ధీకుడా, సాతాను అనుచరుడా చెప్పాలి. వాడు శ్రేష్ఠ భక్తులను పట్టుకొని లోగడ మా గురువు గారు రంజితోఫిర్ గారిని కూడా వాడు ఏమన్నాడంటే, ఆయన అబద్ధమునకు జనకుడు, ఆ అబద్ధీకుడు పుట్టించాడు ఈ బోధనని ఒక బోధ విషయంలో మాట్లాడాడు. ఇటువంటి మూర్ఖుల్ని క్రైస్తవ సమాజము బహిష్కరించాలి. ఇటువంటి వారిని క్రైస్తవులు గుర్తించొద్దు, ఎవరు వారి సంఘాలకు వెళ్ళొద్దు, వారికి కానుకలు ఇవ్వద్దు. అటువంటి వారిని విశ్వాసుల చైతన్యం రావాలి. వీడు ఖచ్చితంగా సాతాను పుత్రుడే. ప్రవీణ్ పగడాల గారు మరి మద్యము తాగే ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు అనేటటువంటి విషయాన్ని జాన్ పాల్ అనేటటువంటి వాడు మాట్లాడాడు. వీడు ఏ రకమైనటువంటి బ్యాచ్ అనిపిస్తుంది నాకంటే, పౌలు జీవించిన కాలంలో కొందరు పౌలును శరీర ప్రకారంగా నడుచుకొనిచున్నాడని అన్నారు చూడండి. ఆ కోవకు చెందిన ఆ బ్రీడ్ వీడు, ఆ బీజం వీనిలో ఉన్నది. ఆ సంతతి వ్యాపించిందనమాట అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఆ సంతతి సభ్యుడిగా జాన్ పాల్ అనేటటువంటి ఒక మూర్ఖుడు ఉన్నాడు. ఈరోజు అటు ఫ్యామిలీ ప్రవీణ్ పగడాల గారి యొక్క ఫ్యామిలీ ఎంతో దుఃఖంలో, బాధలో, వేదనలో ఉన్నది. క్రైస్తవ సమాజం అంతా దుఃఖంలో, బాధలో, వేదనలో ఉన్నది. ఒక మంచి స్కాలర్, ఒక మంచి థియాలజియన్, బైబుల్ కోసం రోషం కలిగినటువంటి ఒక సావుకుని పట్టుకొని ఆయన మద్యము తాగాడు అని వీడు నమ్మడం ఏందండి? అంటే పౌలును కొందరు శరీర ప్రకారంగా నడుచుకొని వాడని నమ్మారు. అంతేకాదు పౌలు, కొంతమంది పౌలు పత్రికలు ఆయనే పత్రికలు రాస్తాడు అన్నారనమాట. 10వ వచనంలో అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవి ఉన్నవి కానీ అతడు శరీర రూపమున, అతని ప్రసంగాలు ఏం ప్రసంగాలు చేస్తారండి? ఆయన వేస్ట్ ప్రసంగాలని పౌలును పట్టుకొని అన్నారు. ఏంటండి? ఆయన శరీర రూపమున బలహీనుడు అన్నాడు. ఇప్పుడు ఈ జాన్ పాల్ అంటున్నట్టే
ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటాయండి. పౌలు జీవించిన కాలంలో కనుక ఈ వ్యక్తి ఉంటే పౌలును కూడా అనేవాడు. పౌలు కూడా మరి శరీర ప్రకారంగా బలహీనుడు, ఆయన కూడా ఒక శరీర సంబంధి, లేకపోతే ఆయన ఒక మరి త్రాగుబోతని కూడా అనేవాడాడు. కాబట్టి ఇటువంటి మూర్ఖులు కొందరు ఉంటారు. దేవుని బిడ్డలారా, గలిబిలి అనేటటువంటిది సిలువను గూర్చినటువంటి గలిబిలి ఉన్నది. శ్రేష్ఠ భక్తులైనటువంటి పౌలు ప్రసంగాల గురించి గలిబిలి ఉన్నది. పౌలు బోధన విధానాన్ని గురించి కూడా గలిబిలి ఉన్నది. ఒక స్థలానికి వెళ్ళి అపోస్తుల కార్యం 19 చూస్తాం. ఆయన సువార్త ప్రకటించినప్పుడు అక్కడ మరి ఎంతో గలిబిలి రేకెత్తడం మనం చూస్తాం. ఆయనకు అప్పటి నుంచి వ్యతిరేకులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు. ఎట్లా శత్రువులు అయ్యారో మనకు తెలియదు. ఇప్పుడు శత్రువులు అనగానే మనకెప్పుడు మనకు వ్యతిరేకులు, లేకపోతే క్రైస్తవ సమాజానికి వెలుపటి వారే మన శత్రువులు ఉంటారని అనుకోద్దు. పౌలుకు, యేసుక్రీస్తుకు క్రైస్తవ సమాజానికి వెలుపల ఉన్నవారు శత్రువులా? కాదండి. పరిచయులే శత్రువులు, సద్దుకాయలు శత్రువులు. అంటే ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నటువంటి వ్యక్తులు, ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నటువంటి వ్యక్తులే యేసుప్రభుకు స్వజనుల వలన ఆపదలు పౌలు కలిగినాయి. కాబట్టి మరి స్వజనులందరూ కూడా మనుషులు కాదు. గలిబిలి అనేటటువంటిది సృజించడానికి కొన్నిసార్లు స్వజనులు ఉంటారు, కొన్నిసార్లు పరజనులు ఉంటారు. యేసుప్రభు యొక్క జీవితంలో ఆయనకు స్వజనుల వలన ఆపదలు కలిగినాయి. ఏంటండి మరి ఆయనను చిత్రహింసలు పెట్టినటువంటి జాతి. చనిపోయిన తర్వాత కూడా ఆయన సిలువను గురించి అనేక గలిబిలి ఉన్నదంట. ఏంటంటే ఇప్పటికి కూడా పౌలు మీద అనేక గలిబిలి ఉన్నదండి. పౌలు పత్రికలన్నీ నమ్మరు ఈరోజు ఇస్లాం సమాజం కానీ, లేకపోతే ఇంకా చాలామంది మరి ఈ ఫెమినిస్ట్ వాదులు కానీ, ఈ ఆమె పేరేం పేరు అరుణ గోగుల మండన ఒక ఆమె ఉంది. ఆమె స్త్రీ ఫెమినిస్ట్ వాదం ఆయన పక్షాన మాట్లాడుతూ ఉంటుంది. సిస్టర్ గారు చాలా మంచివారు. మరి ఆమె కుటుంబ జీవితంలో ఫెయిల్ అయిపోయింది. మరి ఆ భర్త ఏ కారణాన్ని బట్టి వదిలిపెట్టిండో మనకు తెలియదు. ఒక్కడు తప్పు చేశారని చెప్పేసి క్రైస్తవ సమాజం అంతా తప్పు. క్రైస్తవ సమాజంలో కూడా మరి మనువు ఉన్నాడు. పౌలు గారు కూడా స్త్రీని అణగదొక్కాడు, స్త్రీ లోబడి ఉండవలసిందే అన్నాడు. కాబట్టి పౌలు పత్రికలను నేను యాక్సెప్ట్ చేయనంటది ఆమె. సో ఇటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. వారికి అర్థం కాని విషయం అది. దేవుడు పెట్టినటువంటి ఒక క్రమము, ఒక చక్రము, లోబడి ఉండాల్సిందని చెప్పినటువంటి ఆ దేవుడే స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషుడికి వేరుగా స్త్రీ లేదని కూడా చెప్పింది. అంటే ఒక క్రమము కొరకు అట్లా చెప్పాడు. ఇప్పుడు నేను నా కొడుకు ఎప్పటికి సమానం కాదు. నా కొడుకే, నేను నా కొడుకు, నేనే. నా కొడుకు నా అంతటి వాడు కాదు, నా కూతురు నా అంతటిది కాదు. ఆమె స్థానం ఆమెదే, నా స్థానం నాది. నా భార్య స్థానం నా భార్యదే, నా స్థానం నాది. నేను దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నేను కూడా నా స్థానం ఆయన దగ్గర ఏదో నేను చూసుకుంటా. నా గురువుగారి దగ్గర వెళ్ళినప్పుడు నా స్థానం ఏదో నేను చూసుకుంటా. నా సహోదరుని దగ్గరికి వెళ్ళినప్పుడు నా స్థానం ఏదో నేను చూసుకుంటా. ఇది ఒక క్రమము కొరకు, ఒక క్రమంలో మన ఆత్మీయ జీవితం ఉండడానికి దేవుడు ఒక చక్రమును పెట్టిండు. ఎవరెవరికి లోబడాలి? స్త్రీ పురుషునికి లోబడాలి, పురుషుడు దేవునికి క్రీస్తుకు లోబడి, క్రీస్తు దేవునికి. ఒక క్రమం ఉంది. ఆ లైన్ ఆమెకు ఆ ప్రత్యక్షత దొరకలేదు. కాబట్టి కొంతమంది ఇప్పటికీ పౌలు ఏనాటివాడు, కానీ ఇప్పటికీ పౌలు ప్రసంగాలను విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు. పౌలును వ్యక్తిగతంగా దూషిస్తున్న పౌలును భ్రష్టుడు అని ఈనాటికి అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా వ్యక్తి మీద అనేక రకములైనటువంటి గలిబిలి వస్తుంది. పౌలు మీద వచ్చింది, ఈరోజు పగడాల ప్రవీణ్ మీద కూడా వస్తూ ఉన్నది. యేసు ప్రభు శిలువ విషయంలో కూడా గలిబిలి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఇటువంటి గలిబిలులు ఖచ్చితంగా ఉంటాయి. ఒక వ్యక్తి ఎవరో ఇంకో విషయం అంటాడు, బాబు మిషనరీలు వచ్చి ఎవరితో వాదించారండి, ఎవరితో తర్కించారండి, సపటిదాకా వాళ్ళు స్వార్థ చేసుకుంటూ వెళ్ళిపోయారు, ఆనాడు విస్తరించింది అంటాడు. అండ్ అట్లా మాట్లాడుతున్న వ్యక్తులు ఆఫ్ నాలెడ్జ్, వాళ్ళకు సరైనటువంటి బైబిల్ జ్ఞానం కానీ, లేకపోతే ప్రాప్తకాల జ్ఞానం కానీ లేదు. విషయం ఏంటంటే ఆనాడు మిషనరీలు ఉన్నటువంటి దినాలలో వాళ్ళు చెప్పింది ఏంటంటే గాడ్ ఈజ్ గుడ్, కాంకర్ పీస్ అని. దాని నుంచి మనల్ని తీసుకుంటే గాడిద గుడ్డు, కాంకర్ పీస్ ఏదో చేసుకోండి. దాన్ని అర్థం కాదు. అంటే వాళ్ళు సువార్త ప్రకటిస్తున్న దినాలలో ఉపాధి కొరకు కొంతమందికి సువార్త అందించారు, ఉపాధి కొరకు వచ్చిన వారిని. అప్పుడు ఎవరు తర్కించేవాళ్ళు, వాదించేవారు లేరు. వారు కూడా వీరి గ్రంథాల గురించి మాట్లాడేంత అవసరం అప్పుడు లేదు. మీ మత గ్రంథాలు తప్పంటంత అవసరం వారికి లేదు. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది, ఇంకా అంతకుముందు ఎన్నో విషయాలు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ మత గ్రంథాలు చదివి అప్పుడు క్రైస్తవులు కూడా ఎవరు బైబిల్ విమర్శించేవారు లేరు, మిషనరీలు కూడా హైందవ గ్రంథాలను విమర్శించేవారు లేరు. ఇప్పుడు ఏమవుతుందంటే హైందవ మతంలో కొంతమంది
బైబిల్లో ఈ రకమైన తప్పులు ఉన్నాయి, బైబిల్లో ఇట్లున్నాయి అట్లున్నాయి అని చెప్పేసి యేసు ప్రభువును దూషిస్తూ బైబిల్ గ్రంథాన్ని దూషిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వారికి సమాధానం చెప్పక తప్పదు ఖచ్చితంగా. వారికి సమాధానం చెప్తున్న క్రమంలో వారి మత గ్రంథాల్లో కూడా ఇలా ఉందని చెప్పక తప్పదు ఖచ్చితంగా. సో ఇప్పుడున్నటువంటి దినాలు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు బోధ విషయంలో గలిబిలి ఉన్నది, మతాల విషయంలో గలిబిలి ఉన్నది, గ్రంథాల విషయంలో గలిబిలి ఉన్నది. ఒక స్పష్టత రావాలంటే వాదోపవాదాలు జరగాలి, తర్కం జరగాలి. తర్కం అనేటటువంటిది పౌలు యొక్క సిద్ధాంత విధానంలో బోధనలో ప్రధానమైనటువంటి మరి కార్యక్రమం. తర్కించి వాదించి సత్యాన్ని స్థాపించడం, సద్విమర్శ చేయాలండి. ఇప్పుడు అవివేక తర్కం చేయొద్దన్నాడు బైబిల్లో, కానీ మరి న్యాయమైన తర్కం చేయొద్దని చెప్పలేదు కదా. యేసుప్రభు అనేక స్థలాల్లో అంటాడు, మీరు నాకు న్యాయమైన తీర్పు చెప్పండి. లోకంలో అన్యాయం ఉండొచ్చు, కానీ దేవుని బిడ్డలారా గలిబిలిని తొలగించడానికే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిండు. గలిబిలిని ఆయన ఇష్టపడే దేవుడు కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఏలియా జీవించిన దినాలలో గలిబిలిని దేవుడు ఇష్టపడలేడు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు అన్నాడు. ఈరోజు కూడా మరి మతాల మధ్య గలిబిలి ఉన్నది, సిద్ధాంతపరమైన అంశాల పట్ల గలిబిలి ఉన్నది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి యొక్క ఇష్యూనే ఎంతో గలిబిలికి మరి ఇది ఆస్కారం అయిపోయింది. ఎటు చూసినా ఈరోజు వారి జెస్సికా పగడాల గారు మాట్లాడారు, చాలా మంచిగా మాట్లాడిందాన్ని. ఇంకా ప్రభుత్వం వాళ్ళైతే మనకు ఒక రిజల్ట్ ఇవ్వని, వారు ఏం రిజల్ట్ ఇస్తారో వారు దాన్ని సుదీర్ఘంగా పరీక్షిస్తున్నాము, ఆధారాలు సేకరిస్తున్నాము, ఏం జరిగింది ఏం కథ అని అన్ని చూస్తున్నాము. వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత మనం మాట్లాడదామని చాలా మరి మంచి మెచ్యూర్గా ఆలోచించి తను మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయన విషయంలో మనం ఖచ్చితంగా గలిబిలిని రేకెత్తించొద్దండి. సమాజంలో దేవుడు గలిబిలిని ఇష్టపడేవాడు కాదు. మనం ఒక కంక్లూజన్కు రావాలి. ఇప్పుడు జాన్ పాల్ గారు ఏమంటాడంటే ఆయన మద్యం తాగిన అంటుండే. ఇంకా కొంతమంది మద్యం ఆయన ఎట్లా తాగుతారండి? మద్యాన్ని ఖండించుంటే ఒక మంచి సేవకుడు, దేవుని కొరకు రోషం కలిగిన సేవకుడు, ఆయన మద్యం సేవించడం ఏంది? మంచి పేరున్న దైవజనుడు వైన్ షాపులలో పోయి మద్యం కొనుక్కుంటాడు ఆయన. ఇదంతా ఏదో కుట్రపూరితంగా జరిగిందని కూడా ఇంకొక పక్షం వారు వాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాట్ అనేది వి డోంట్ నో. రేపు ఇన్వెస్టిగేషన్లో అది ఎస్పీ లెవెల్లో మరి జరుగుతూ ఉంది, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. దాని మీద డెఫినెట్గా మనకు న్యాయమైనటువంటి తీర్పు వస్తుందని మనం నిరీక్షిస్తూ ఉన్నాం. డెఫినెట్గా దోషుల్ని పట్టుకుంటారనేటువంటి విశ్వాసం మనకున్నది. వి హ్యావ్ బీన్ ప్రేయర్ ఆల్సో. ఆ ఇష్యూని బట్టి మనము ప్రతిరోజు ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి కొంతమంది ఈ మిడిమిడి జ్ఞానం, బైబిల్ జ్ఞానం మిడిమిడిగా ఉన్నటువంటి జాన్ పాల్ లాంటి హాఫ్ నాలెడ్జ్ పర్సన్స్లే కొందరు మాట్లాడడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ కానీ ఇంకా ఏ ఇష్యూలో అయినా ఇటువంటి వారికి తాబియొద్దు. గలిబిలిని సృజించే వాళ్ళు కొందరు ఉంటారు. సిలువ విషయమైనటువంటి గలిబిలి ఉన్నదన్నాడు పౌలు వ్యక్తిగత జీవితం గురించి గలిబిలి ఉన్నదన్నాడు. ఏలియా జీవించిన దినాల్లో గలిబిలి ఉన్నది. పౌలు సువార్త ప్రకటిస్తే గలిబిలి అయింది. మరి మిషనరీలు భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించినప్పుడు గలిబిలి అయింది. గలిబిలి కాకపోతే తోమను ఎందుకు చంపుతారండి? ఏ కారణం పడదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం వేరే మత గ్రంథాల గురించి వేరే మతాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రకమైన దాడులు జరుగుతున్నాయి అంటున్న వారికి మరి తోమ ఏ మతాన్ని దూషించండు? ఏ మత గ్రంథం గురించి మాట్లాడిండు? ఎంతోమంది గ్రామ్ స్టీన్స్ గారు ఉన్నారు ఒరిస్సా ప్రాంతంలో. ఆయన మరి కలకత్తా నుంచి కటక్ భువనేశ్వర్ వస్తున్నటువంటి సమయంలో వారిని అక్కడ దారుణంగా సజీవ దహనం చేశారు. ఆయన ఏ మతాన్ని దూషించండు చెప్పండి? ఏ మత గ్రంథాన్ని దూషించండు? ఏ మతం గురించి మాట్లాడలే, ఏ మత గ్రంథం గురించి మాట్లాడలే, ఏ దేవుని గురించి ఆయనకేం తెలుసు? యేసయ్య ప్రేమను చూపించిండు, కొంతమంది కుష్ఠరోగులను ఆదుకున్నాడు, కొన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసిండు. అది నచ్చలేదు కొంతమందికి. ఆయనను సజీవదానం చేసారు తన పిల్లలతో పాటు. ఏంటంటే ఇప్పుడు చంపాలనుకున్నవాడు ఎట్లున్నా చంపుతాడు. మన వాళ్ళని దూషిస్తున్నందుకు ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు లాజికల్గా మాట్లాడిండు. ఇప్పుడు మీ 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 గ్రంథంలో ఈ రకమైనటువంటి ఇష్యూలు ఉన్నాయని అవతల వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు తర్కంలో వాదంలో మీ మత గ్రంథంలో కూడా ఈ రకమైన ఉన్నాయి కదండి, వీటికి సమాధానం చెప్పండి, నేను చెప్తా. ఇప్పుడు మా మత గ్రంథంలో ఎందుకు కొన్ని వివాదాస్పదమైన అంశాలు ఉన్నాయి, వాటికి నాకు అర్థమైనంత వరకు నేను సమాధానం చెప్తాను. మరి మీ మత గ్రంథంలో ఉన్నటువంటి గీ ప్రశ్నలకు మీరు కూడా సమాధానం చెప్పండి అని ఆయన తార్కికంగా మాట్లాడిండు. అట్లా మాట్లాడకపోయినా స్వార్థ ప్రకటించినా చంపుతారు. అట్లా మాట్లాడిన సేవకులు మణిపూర్లో అంతమందిని దారుణంగా చంపారు. చెప్పండి, ఎవరన్నా దూషించిరా? ఏ మతం వారన్నా దూషించిరా, ద్వేషించిరా? లేదే. మరి ఎందుకు చంపారు? చిన్న పిల్లల్ని చంపారు, రేపులు చేసినారు. ఎంత చీకటి సామ్రాజ్యంలో జరుగుతుంది. మనం ఏదో మాట్లాడేందుకు కాదు, మాట్లాడకపోవడం అనేది ఏం లేదు. దేవుని బిడ్డలారా, గలిబిలి సమాజంలో మతాల మధ్య ఉన్నది. ఈ ప్రభుత్వాలు మరి ఇన్వాల్వ్మెంట్ అయ్యి గలిబిలి లేకుండా చేయడం ప్రభుత్వాలకు సాధ్యం కాదు.
పీఠాధిపతులకు సాధ్యం కాదు, పాస్టర్లకు సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదండి. గలిబిని తొలగించడము పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి, భూమి యేసుక్రీస్తు దిగి రావాలి. దేవాగ్ని దిగి వచ్చింది ఏలియా జీవించిన దినాలలో గలిబిలిని తీసివేయడానికి. ఈరోజు మనం అడుగుదాం, మనం ప్రభుత్వం నమ్ముతున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో మనకు ఖచ్చితంగా వాళ్ళు యథార్థంగానే తీర్పిస్తారని మనం నమ్ముతున్నాం. అఫ్కోర్స్ ఎట్లా వచ్చినా మనకు ప్రార్థన అయితే చేస్తున్నాం. ఈ తీర్పులో మనకు అన్యాయమైన తీర్పు వచ్చినా దేవుని తీర్పులో కూడా తప్పించుకోలేని విషయాన్ని మనం నమ్ముతున్నాం ప్రగాఢంగా. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు సమాజంలో ఇంత మతాల మధ్య గలిబిలి, కులాల మధ్య గలిబిలి, వర్గాల మధ్య, ప్రాంతాల మధ్య, బోధల మధ్య, ఎటు చూసినా గలిబిలి, ఎటు చూసినా అభ్యంతరాలు ఎందుకు ఉన్నాయంటే ఈరోజు సాతాను పేటరేకి పోయి పనిచేస్తున్నాడు. మనం ఒకటే ప్రార్థన చేయాలి, దేవా ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య ఉంటారన్నాడు. ఏలియా జీవించిన దినాల్లో మీరు తట్టుకోలేకపోయి 2 తలంపులనే మీరు మరి సహించలేకపోయినారు కదా. ఈరోజు 2000 తలంపుల మధ్య సంఘం ఉన్నది, మీరు దిగిరారా? ఈ లోకాన్ని మర్చిపోయినావా? నీవు వస్తే తప్ప ఇక్కడ కార్యం జరగదు. మనుషులుగా మేమేం చేయగలుగుతాం? ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఈ గలిబిలిని తొలగించడానికైనా నువ్వే దిగి రావాలి. మతాల మధ్య ఉన్నటువంటి గలిబిలిని తొలగించడానికైనా నువ్వే దిగి రావాలి. సిద్ధాంతపరమైనటువంటి గలిబిలినైనా తొలగించడానికైనా నువ్వే దిగి రావాలి. నీ హస్తం నీవు దిగి వచ్చి కార్యరూపం దాలిస్తే ప్రభువా స్పష్టత మేము చూడగలుగుతాం. ఇది మనుషులకు సాధ్యమయ్యేటటువంటి పని కాదు. మనుషులుగా మేము ప్రభుత్వాలను వ్యతిరేకించలేం. మనుషులుగా మేము అన్ని డినామినేషన్ల వారి యొక్క హృదయాన్ని మార్చలేం. మనుషులుగా మేము అన్ని మతాల వారికి స్పష్టతనివ్వలేము. నీవు ఇయ్యగలుగుతావు. కాబట్టి మీరు దిగిరండి ప్రభువా, అభ్యంతరాలు తొలగించడానికి మీరు దిగిరండి. వ్యక్తిగతంగా నీ విషయంలోనే ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి, నీ స్వార్థ విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి. ఈరోజు యేసు ప్రభు అంటే ఎవరు అనే విషయంలో ఎంతో పెద్ద అభ్యంతరము మా దేశంలో నెలకొని ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా అంటున్నారు దేవుడు నిజంగా ఉన్నాడా? దేవుడు ఉంటే మరి అలా అంత క్రూరంగా, ఒకవేళ ఇన్వెస్టిగేషన్లో ఆయన ఎప్పుడో ఆయన కిడ్నాప్ చేశారండి, ఆయనను దారుణంగా హింసించారు. సరే, ఈయన ఇన్వెస్టిగేషన్ బయట అవ్వలేదు, మనం దాని గురించి మాట్లాడకపోవడం మంచిది. కానీ మన మణిపూర్ లాంటి రాష్ట్రాలలో దారుణంగా చిన్న పిల్లల్ని చంపుతుంటే, రేపులు చేస్తుంటే, యవన బిడ్డల్ని నగ్నంగా ఊరేగిస్తుంటే చూచుచున్న దేవుడు ఏం చేస్తున్నాడు? గ్రామ్ స్టీన్స్ గారిని సజీవదానం చేస్తుంటే నిత్యము నా కనుదృష్టి నీ మీద ఉంచిన దేవుని కన్నులు చూసి సంతోషపడ్డాయా? నీ రాకపోకలేందు నేను నీకు తోడుకుంటానన్న దేవుని యొక్క వాగ్దానం ఏమైంది? ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అరే, ఎందుకు ప్రభువా నీ వాగ్దానాలు ఇన్ని ఉన్నాయి, ఎన్ని వాగ్దానాలు అన్నీ అవును అన్నట్టుగానే ఉన్నాయి కదా. నీ వాగ్దానాలన్నీ కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదైన వాడవు కదా. మరి ఇంతమంది శ్రేష్ఠ భక్తులు, ప్రార్థన పరులు, నిస్వార్థ ప్రజాసేవకులు సమాజంలో శ్రమల పాలవుతున్నారు, హింసల పాలవుతున్నారు, కొందరు మరణ పాలైపోతున్నారు. నువ్వు ఉన్నావా? చూస్తున్నావా? చూస్తూ ఎందుకు నువ్వు సైలెంట్గా ఉన్నావు ప్రభువా? ఎందుకు నీ యొక్క రెస్పాన్స్ నువ్వు చూడలేకపోతున్నావు? ఎందుకు నీ కార్యం నేను చూడలేకపోతున్నావు? అంటే ఒక మాట అంటాడు ప్రకటన గ్రంథంలో, ఏంటండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట అంటాడు 11వ వచనంలో, తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇవ్వబడెను, మరియు వారి వలెని చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఎందాక నువ్వు ఈ భూలోక ప్రజలకు తీర్పు తీర్చక, ఇప్పుడు నేను వేసిన ప్రశ్నలే అక్కడ ఉంటాయి పైన మనం చూస్తే 9వ వచనంలో ఏమన్నారు? ఏంటండి, ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం క్రింద చూచితిని, వారు నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయుందుమని బిగ్గరగా కేకలు వేసిరి.
నేను ఇంతకుముందు ఏ విషయం అయితే అన్నానో ఏ విషయం పరిశుద్ధులు వీళ్ళు హతసాక్షులుగా మారిన వారు అంటున్నారు. దేవుని యొక్క సన్నిధానం బలిపీఠం కింద ఉండి వారు మొరపెడుతున్నారు, అయ్యో ప్రభువా నువ్వు ప్రతిదండన చేయవా, పగ తీర్చడం నా పని అన్నావు, ఎన్నో ఎన్నో మాటలు చెప్పినావు, గ్రంథంలో వాగ్దానాలు చేసినావు మాకు. ఎంతోమంది అల్లాడిపోతున్నారు ప్రాణాలు. ఎందాక నువ్వు తీర్పు తీర్చకయుందు అన్నారు యథార్థంగా భక్తులు ప్రార్థన చేశారు. దేవుడు అన్నాడు, బాబు నాకు ఒక లెక్క ఉన్నది, ఒక లెక్క పూర్తి కావాలి నాకు. కొంతమంది ఇంక హతసాక్షులుగా కావాలి, లెక్క ఉన్నది. ఎంతమంది హతసాక్షులు కావాలనో, ఎంతమంది సజీవంగా ఎత్తబడాలనో దేవుని దగ్గర లెక్క ఉన్నది. ఎంతమంది యేసుప్రభు రాకన ముందు మరణించాలనో లెక్క ఉన్నది. ఎంతమంది క్రీస్తు కొరకు మరణించబడాలి, ఎంతమంది క్రీస్తు కొరకు చంపబడాలి, ఎంతమంది క్షిరక్షరం చేయబడాలి, ఎంతమంది హింసల పాలు కావాలి, ఎంతమంది దేవుని కొరకు అప్పుల పాలైపోవాలి, ఎంతమంది దేవుని కొరకు సమాజంలో అవహేళన పాలైపోవాలి, ఎంతమంది దేవుని కొరకు సమాజంలో అన్యాయం అయిపోవాలి. దెర్ ఇస్ ఎ కౌంట్. లెక్క పూర్తి అగు వరకు ఆయన కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పాను. ఇంకొంతకాలం ఆగుదాం. దేవుని బిడ్డ, దేవుని లెక్కలు దేవునికి ఉన్నాయి, మనుషులుగా మన లెక్కలు మనకున్నాయి. ఎందుకు ప్రభువా దైవ సేవకుని విషయం ఇట్లా జరిగింది? ఒకవేళ సహజ మరణమైనా, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఫర్ ఆర్గ్యుమెంట్స్ సైక్, ఇప్పుడు ఎవరో కుట్రే చంపలేదండి, సహజ మరణం అనుకున్న దేవుడు తప్పించలేడా? ఎంతోమంది క్షణాల వ్యవధిలో పెద్ద పెద్ద యాక్సిడెంట్లు తప్పించుకునే మనం యూట్యూబ్లో చూస్తాం. క్షణాల వ్యవధిలో ఒక్క సెకండ్ ఇట్లా వెళ్ళిపోయారు. దేవుడు తప్పించడానికి కూడా తప్పించలేడా? ఇప్పుడు ఏదో కుట్ర చెప్పకు, మామూలుగా ఆయన ఎందుకు దావనిచ్చాడు దేవుడు అటువంటి దైవజనునికి అనేది మన ప్రశ్న. ఆయననే కాదు, ఎంతోమంది హతసాక్షులు ఉండరండి. సంజీవులు గారిని దారుణంగా చంపారు వికారాబాద్లో. ఎంతోమంది పేర్లు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు అడుగుదాం, ప్రభువా ఇంకా నీ లెక్క పూర్తి కాలేదా తండ్రి? నీ లెక్కలు మాకు ముఖ్యం. మా ఆశలు ఎన్నో ఉన్నాయి, నీ కార్యం జరగాలి భూమి మీద ఆశపడుతున్నాం. ఇటువంటి మంచి సేవకులు చనిపోకూడదని మేము ఆశపడుతున్నాం. సేవకులకు కంచె ఉండాలని ఆశపడుతున్నాం. వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ డిజైర్స్ in front of you, but your willing is important, not mine. నేను ఎన్నో అనుకుంటా తండ్రి, నా ఇష్టం ఇదిగో ఇది ఏంటంటే నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరును కాక అన్నాడు యేసయ్య. కాబట్టి యేసయ్య చిత్తానికి అప్పగించుకుందాం. యు నో వెరీ వెల్ వాట్ విల్ బీ హ్యాపెండ్ ఇన్ ద నెక్స్ట్ మూమెంట్. ఏమవుతుందో తెలుసు, ఏం చేయాలో తెలుసు, అన్నీ ఎరిగినవాడు మన యేసయ్య. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము జీవిస్తున్న ఈ లోకము మనది కాదు, శాశ్వతమైన లోకం కాదు. సహోదరులుగా మన మీద మనం నిందలు వేసుకోవద్దు. ఒకవేళ నా సహోదరుడు త్రాగి ఏదన్నా యాక్సిడెంట్లో మరణించినా ఆయన నిజంగా తాగి చనిపోయాడని చెప్పొద్దు. ప్రేమ, లవ్ కవర్డ్ ఆల్ ద ఎర్రర్స్ అంటాడు. ప్రేమ అనేక లోపంలో కప్పుతుందండి. ఇప్పుడు నా సహోదరుడు అట్లా జరిగితే తాగి చచ్చిపోయాడని చెప్పగలుగుతాడా వాడు? జాన్ పాల్ గాడు చెప్పలేడు. కప్పెడతాడు దాన్ని. వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు ఏదైనా తప్పు చేస్తే దాచిపెట్టుకోడా? వాళ్ళ తమ్ముడు ఏదో తప్పు చేస్తే దాచిపెట్టుకోడా? వాళ్ళ అమ్మ నాన్న ఏదైనా తప్పు చేసి దాచిపెట్టుకోడా? ఆయన తప్పును కప్పెట్టుకోవడం లేదా? ప్రేమ ఉండాలి. అంటే పగడలగారు తప్పు చేశాను కాదు నా పాయింట్. ఒకవేళ నీకు అటువంటి అనుమానం వచ్చినా దాన్ని నువ్వు పబ్లిక్గా మాట్లాడొద్దు. మా గురువుగారు అన్నారు, ఎంతోమంది పాస్టర్లు ఈ రీతిగా మరి పట్టబడుతున్నారు కదా అనేక చర్యలు. అంటే అన్ని మతాల్లో ఉన్నారండి వాళ్ళు. ఏ మతంలో లేరు చెప్పండి? అన్ని మతాల్లో పెద్ద పెద్ద బాబాలు పట్టబడుతున్నారు. మరి ఇప్పుడు వారిని బట్టి మతం చెడ్డది అనలేం కదా, వారిని బట్టి యేసుప్రభు చెడ్డడు అనలేం కదా. ఒప్పుకోడు మా గురువు గారు. దేవుని బిడ్డలారా, నేర్చుకోవాలి ఎక్కడ ఏ రీతిగా మాట్లాడాలి. పౌలు అంటాడు, నేను యూదుని వలెను, గ్రీకు దేశస్తునికి దేశస్తులను. అందరికీ అన్ని విధాలు ఎక్కడ పోయినప్పుడు ఏం మాట్లాడాలనో ఆ కామన్ సెన్స్ లేనటువంటి మూర్ఖుడి జాన్ పౌల్ గారు. కామన్ సెన్స్ ఉంది దానికి. ఈరోజు లక్షల మంది చూస్తున్నారు నీ ఛానల్, అన్యులు చూస్తున్నారు, క్రైస్తవులు చూస్తున్నారు, క్రైస్తవేతరులు చూస్తున్నారు. ఎట్లా మాట ఎంత పొలైట్గా, ఎంత మెచ్యూర్గా నువ్వు మాట్లాడాలి. ఒక దైవజనం మీద నింద వేస్తే ఒట్టిన పోతుందా? ఆ పాపం ఒట్టిన పోతుందా అని గలిబిల్లు ఉన్నప్పుడు నీకు అర్థం కాకపోతే ప్రార్థన చేయాలి.
ఆ గలిబిలికి స్పష్టతను దేవుడు ఇస్తాడు. వీ డోంట్ నో హూ ఇస్ ద పర్సన్ ఈజ్ దేర్. పడాలగారుగా వెళ్తున్నట్టుగా వస్తున్నట్టుగా ఉన్నది సీను. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టిగేషన్ ఆయన కాదని తెలియదు అనుకో, క్రైస్తవ సమాజం డెఫినెట్గా మేము చెప్పు తీసుకొని కొడుతుంది. అప్పుడు వెట్ అండ్ సీ వాట్ విల్ బీ హ్యాపెన్. ఇంకా వాళ్ళు ఏం చెప్పకనే ముందే మనం డిసైడ్ అయిపోయి తీర్పులు తీర్చేసేసి నిజంగా ఉంటాయండి, బలహీనతలు ఉంటాయండి, ఇదే ఎందుకు మాట్లాడాలి? ఆయనకున్న నాలెడ్జ్లో మనకి 5% కూడా నాలెడ్జ్ లేదు. దేవుని బిడ్డలారా, ఇంకా చాలామంది అట్లా మాట్లాడుతున్నారు. మనం అట్లా గలిబిలి అనేటటువంటి ఇష్యూలు వచ్చినప్పుడు జస్ట్ వీ హ్యావ్ ప్రే. మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దేవుడే స్పష్టతనిస్తాడండి, ప్రతి విషయంలో స్పష్టతనిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డారా, ఒక నూతన తీర్మానం తీసుకుందాం ప్రభు సన్నిధానంలో. దేవుడు న్యాయము తీర్చువాడు, న్యాయము తప్పక తీర్చువాడు. ఆయన నీతి న్యాయములే ఆయన సింహాసనానికి ఆధారం. దేవుడు అంటే ఎటువంటి వాడు? అన్యాయాన్ని ప్రేమించేవాడా? అన్యాయాన్ని స్వాగతించేవాడా? అన్యాయాన్ని ఒప్పుకునేవాడా? కాదు కదా. నువ్వు న్యాయము తీర్చక ఎందాక ఉందో అంటే అన్నాడు ఆయన. ఆగండి కొంతకాలం అన్నాడు. అంటే న్యాయం తీర్చడానికి కూడా ఒక టైం ఉంది దేవునికి. దర్ ఇస్ ఎ టైం ఫర్ ఎవ్రీథింగ్. న్యాయం తీర్చుటకు సమయం ఉన్నది, ఉగ్రత తీర్చుటకు సమయం ఉన్నది, తినుటకు తాగుటకు అన్నిటికీ ప్రసంగిలో ప్రతిదానికి సమయం కలదు. దర్ ఇస్ ఎ టైమ్ అండ్ సీజన్. ఎప్పుడు ఏం చేయాలనో దేవుడు బాగా ఎరిగినవాడు. దేవుని బిడ్డలారా, నమ్ముదాం, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. మన దేవుడు నమ్మదైన వాడు. నిజానికి చెప్పాలంటే మరి దైవజనురాలు జెస్సికా పగడాల గారు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం ఎంతో సంతోషకరమైన విషయం. ఎంతో దేవుని ప్రేమను కలిగి తను ఉండడం కూడా ఎంతో ఇంకా ఆ విశ్వాసం, తనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి కూడా నేను ఆ ప్రగాఢమైన విశ్వాసాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇంకెంతోమంది ఈ విషయంలో మరి దయచేసి ఎవరు కూడా నెగిటివ్గా మాట్లాడకండి. మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. దాని వెనకాల పూర్వపరాలు ప్రభుత్వాలు చాలా పెద్ద స్థాయిలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మేబీ ఈ 2-3 రోజులలో వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు ప్రజలకు తెలియజేస్తారని కూడా మేము నమ్ముతున్నాం. ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో. మనము కూడా గలిబిలికి కారకులుగా మారొద్దు, గలిబిలి తొలగించే వారికి ఉందాం. అటువంటి అభిషేకం దేవుని అడుగుదాం. ప్రభువా, మా మాటల ద్వారా, మా బోధన ద్వారా, మా చర్యల ద్వారా, మా జీవితం ద్వారా ఎవరు గలిబిలి గురి కావద్దు. కొంతమంది అయినా స్పష్టతలోనికి రావాలి. గలిబిలిల నుంచి బయటికి రప్పించేది క్రీస్తు సువార్త. హల్లెలూయా. గలిబిలిని రేకెత్తించేది కాదు. గలిబిలిని రేకెత్తించింది జెజబెల్ స్పిరిట్, ఏలియా స్పిరిట్ కాదు. షల్ వి ప్రే. ప్రార్థన చేద్దాం. దేవా, మమ్మల్ని అందరినీ సమాధానముకు కర్తలుగా మీరు తీర్చండి, అభిషేకించండి. సమాజంలో ఎంతో గలిబిలి ఉన్నది తండ్రి, ఎన్నో విషయాల్లో గలిబిలి ఉన్నది. వర్గాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య, బోధల మధ్య ఎంతో విభేదాలు, ఎన్నో అభిప్రాయాలు, ఎన్నో గలిబిలి, ఎంతో అభ్యంతరాలు ఉన్నాయి. ఇవన్నిటికీ పరిష్కారం మేము చేయలేము తండ్రి. మీ పరిశుద్ధాత్మ చేత మీరు కార్యము జరిగించండి. క్రైస్తవ సమాజం మీద దుష్టుని యొక్క ఆగడాలను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. వాడు ఎంతటి వాడు తండ్రి నీ యొక్క శక్తి ముందు. దైవమా, మీరు దిగిరండి, మీ ఆత్మకార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. మరొకసారి కొందరు మిడిమిడి జ్ఞానంతో అయ్యా మరి కొన్ని విషయాల వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి మార్పును దయచేయండి అయ్యా, వారికి మారు మనసు దయచేయండి. మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. మరి ప్రవీణ్ పగడాల గారి విషయంలో జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో మీరు తోడుగుండండి తండ్రి. మరి అధికారుల యొక్క మనసును మీరు ముట్టండి. ఎటువంటి ఫాల్స్ రిపోర్ట్స్ వాళ్ళు తేయకుండా మరి యథార్థంగా రిపోర్ట్స్ అందించుటకు కృప చూపించమని, క్రైస్తవ సమాజానికి ఈ విషయంలో మీరు న్యాయము తీర్చమని మేము వేడుకోవచ్చు. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయ, ప్రభు యేసు రక్తమే చేయ, ప్రభు యేసు నామానికి సంపూర్ణం. అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును కాక. ఆమేన్. ఆమేన్.